హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయినట్టుగా ఈ మధ్యకాలంలో మన వ్యాపారం అయితే అవ్వలేదండి. అంటే ఒకసారిగా ఇంత జనం అయితే ఏ రోజు రాలేదు. బిట్లుగా అలాగే దపదపాలు అన్నట్టుగా కొంతమంది వస్తూ వెళ్తూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా 90% ఎర్రంపేట నుంచి వచ్చారండి. వచ్చి మంచూరియా అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు రెడీ చేశానండి. చూడండి, నేను మంచూరియాకి ఉల్లిపాయలు అలాగే క్యాప్సికం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుని మీకైతే చూపిస్తున్నాను. వ్యాపారం అయితే మాత్రం పొద్దునుంచి కూడా బాగానే ఉందండి. వ్యాపారం బాగా జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఏ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ అయితే చేసి ఇవ్వడం జరిగింది. కొంతమంది వీళ్ళు ఉన్నారని కూర్చుంటే కుర్చీలు కూడా తక్కువైనాయండి. పాపం ఎదురుగుండా ఉన్న షాప్ దగ్గర అయితే కూర్చోవడం జరిగింది. ఒక అతను అక్కడ బ్లూ షర్ట్ అతను కూడా చాలాసేపు బయట అయితే నుంచున్నాడండి. తర్వాత లోపలికి వచ్చాడు 10 నిమిషాలు లాగా వస్తానని. అలాగే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అయితే చేస్తానండి. వీళ్ళకి చేస్తుండగానే నాకు కొన్ని ఆర్డర్స్ కూడా రావడం జరిగిందండి ఫోన్లో. ఆ ఆర్డర్స్ కూడా ఒప్పుకున్నాను. అవి కూడా చేయాలి. ప్రస్తుతానికైతే మంచూరియా చేస్తున్నాను. తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే చేయాలండి. మొత్తం వాళ్ళకే 7 ప్లేట్లు అయితే చేయాలి. 4 ప్లేట్లు మంచూరియా, 3 ప్లేట్లు ఫ్రైడ్ రైస్ అయితే చేయాలండి. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. కొంచెం 10 నిమిషాలు కూర్చో. మంచూరియా చేసి చేస్తాను. వీడియో కానీ ఇది అన్నా వీడియోకి ఇది వీడియో అవుతుంది. ఫ్రైడ్ రైస్ షాప్లో ఉల్లిపాయలు అయితే అయిపోయినాయండి. నేను చూసుకోలేదు. చూసుకుంటే తెచ్చేవాడిని. వాళ్ళకి ఫ్రైడ్ రైస్ మంచూరియా కూడా వాళ్ళందరికీ సర్వ్ చేసి ఉల్లిపాయలు తక్కువైనాయని ఉల్లిపాయ షాప్ దగ్గరికి అయితే కూరగాయల షాప్ దగ్గరికి అయితే వచ్చి ఉల్లిపాయలు అయితే తీసుకోవడానికి వచ్చానండి. మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని అయితే అక్కడ పెట్టి నేను షాప్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకుని అయితే షాప్ కాడికి అయితే వెళ్తున్నానండి. 4 ప్లేట్లే మంచూరియా, 3 ప్లేట్లేమో ఫ్రైడ్ రైస్. ఉల్లిపాయలు తెచ్చాను, అయిపోయినాయిగా. హీరో చేస్తున్నాడా? చాలా ఈ ఉల్లిపాయలు స్పీడ్గా తప్పుకోలేగా, ఉల్లిపాయలు వస్తాలేగమ్మా. ఆడావిడైతే దెబ్బగా అయిందండి మొత్తం. పాపం నాకు సాయం చేశాడు పాపం మా బాబు. చూడండి అలా ఖాళీ మొత్తం ఒకళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి. నిమ్మకాయ ఉల్లిపాయ ముక్క అండి. ఒక్కోసారి అలాగ ఉంటుందండి వ్యాపారం. ఒక్కోసారి అసలు ఏమీ ఉండదు. మనం అనుకున్నా సరే అమ్మలేం. వచ్చేస్తారని రైస్ వేసినా ఏ ఐటమ్ వేసినా అవదు. మంచూరియా అయిపోయింది, రైస్ అయిపోయింది, తెచ్చిన చికెన్ అయిపోయింది, మళ్ళీ పొద్దున్నే తెచ్చుకోవాలి. అన్నీ ఆల్మోస్ట్ ఖతం. ప్రతిదీ మళ్ళీ రేపు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి. రైసు మిగిలేదు ఒకసారి, ఈరోజైతే మిగలేదు. కాకపోతే మనకు ఫ్రైడ్ రైస్ ఫోన్ ద్వారా కొంతమంది చెప్పారు, వాళ్ళకి మనం టైంకి అందించలేకపోయాం. వాళ్ళు వీళ్ళు జంగాడం వెళ్ళిపోయారండి. ఫోన్ చేశాను. అలా ఉంటుందండి. ఈ రోజుకైతే వ్యాపారం బాగానే జరిగింది దేవుడి దయ వల్ల. బాయ్ అండి.